హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఎగ్ బిర్యానీ రెసిపీ షేర్ చేస్తున్నాను. దానికి కుకింగ్ ఫార్ములా జస్ట్ 30 మినిట్స్లో ఎగ్ బిర్యానీ ఫినిష్ అవుతుందండి. మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ చాపింగ్ ప్రాసెస్, కుకింగ్, ఎవ్రీథింగ్ 30 to 40 మినిట్స్లో అయిపోతుంది. ఫస్ట్ నేను 5 కప్స్ బిర్యానీ రైస్ తీసుకుంటున్నాను. ఎగ్ బిర్యానీ నేను రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ కుక్కర్లో రైస్ తీసుకొని అందులో అన్ని మసాలా దినుసులు యాడ్ చేసేసి కొంచెం గీ అండ్ ఆయిల్ రెండు వేసి కుక్ మోడ్లో పెట్టి వదిలేసేయాలి. నెక్స్ట్ మనం తీసుకున్న వెజిటేబుల్స్, ఆనియన్, టమాటో, చిల్లీ అన్నీ కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా ఆనియన్ని సన్నగా తరిగి ఆయిల్ అండ్ గీ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎగ్ బిర్యానీ కోసం రైస్ కంప్లీట్గా కుక్ అవనివ్వాలి. చికెన్ బిర్యానీకి మనం 75% కుక్ చేస్తాం కదా, ఇందులో అలా కాదు, కంప్లీట్గా కుక్ అవనివ్వాలి. నెక్స్ట్ కుక్ అయిన రైస్ని ఒక పెద్ద గిన్నెలో తీసుకొని చల్లారబడనివ్వాలి. టొమాటోస్ కట్ చేసి ఇలా మిక్సీలో పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఎగ్ బాయిల్ చేసి దాన్ని ఒక బౌల్లో తీసుకొని ఉప్పు, కారం, గరం మసాలా, లెమన్, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్ అన్నీ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ ఆనియన్స్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అండ్ గీ ఉంటుంది కదా, అందులోనే ఎగ్స్ వేసుకొని ఫుల్గా రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ రైస్ కుక్కర్ బౌల్ తీసుకొని సాజీరా, ఆనియన్స్, మిర్చి అండ్ మిక్స్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ అండ్ ఆయిల్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేయాలి. నెక్స్ట్ గరం మసాలా అండ్ సన్నగా తరిగిన పుదీనా అండ్ కొత్తిమీర రెండు కూడా యాడ్ చేసి మనం ఏవైతే ఫ్రై చేసుకున్నామో ఎగ్స్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ అందులోనే కాస్త పెరుగు, ఒక 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేసి అదంతా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక హాఫ్ గ్రేవీ అండ్ ఎగ్స్ రెండు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ అందులో ఉంచేసేయాలి, హాఫ్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే రైస్ కుక్ చేసుకొని చల్లారబెట్టుకున్నామో ఆ రైస్ కంప్లీట్గా దాంట్లో వేసి లేయర్స్ లాగా అన్నింటినీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ రిమైనింగ్ ఎగ్ అండ్ మసాలా వేసేసి మిగిలిన రైస్ వేసుకొని పైనుండి టాపప్ అన్నీ వేసేసుకొని 2-3 స్పూన్స్ లెమన్ జ్యూస్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ 5 మినిట్స్ కుక్ మోడ్లో పెట్టి తర్వాత తీసి కలిపేసేయాలి. కంప్లీట్గా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది.